అమెరికా చేసిన ఈ దాడి తర్వాత ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తోంది. కానీ అమెరికా మీద నేరుగా దాడి చేసే పరిస్థితి లేదు. గల్ఫ్లో చాలా యుఎస్ ఆర్మీ బేసెస్ ఉన్నాయి కదా ఎంజీ రావు గారు. అంటే గల్ఫ్లో ఉన్న యుఎస్ ఆర్మీ బేస్ల పైన ఇరాన్ అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అదే జరిగితే పరిణామాలు ఏ రకంగా మారుతాయి? ఒకటేనండి, ఇప్పుడు అమెరికా అనేది చాలా సుదూరంగా ఉంటుంది. సుమారు 13,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరాన్కి. అక్కడ దాకా వెళ్ళే ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. కాబట్టి అమెరికా ల్యాండ్ని అటాక్ చేయడం ఇరాన్కి అసంభవం, అది లేదు. అలా అటాక్ చేసే కెపాసిటీ కేవలం ఇండియాకి, అది కూడా సూర్య అగ్ని 6 ఉంటే ఓకే, ఇండియాకి ఉంది, చైనాకు ఉంది, రష్యాకు ఉంది, ఇంకా కొన్ని ప్రపంచంలో పెద్ద దేశాలు ఫ్రాన్స్ లాంటి దేశాలకు ఉన్నాయి. కానీ ఇరాన్కి లేదు. ఇరాన్ కేవలం పెద్ద మిసైల్ వెళ్ళేది కేవలం 2,500 నుంచి 3,000 కిలోమీటర్ల వరకే. ఈ ప్రాంతంలో అమెరికా యొక్క అసెట్స్ ఏంటి, ఆస్తులు అంటే ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా యొక్క 19 బేసెస్, ఆర్మీ బేసెస్, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా, ఇరాకు, ఓకే, ఖతారు, బహ్రెయిన్, జిబౌటి ఇలాంటి దేశాల్లో 19 క్షేత్రాలు ఉన్నాయండి ఆర్మీ బేసెస్. వీటిని ఇరాన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. 52,000 దళాలు అక్కడ ఉన్నాయండి. 52,000 అమెరికా దళాలు, సీల్స్ అని, మెరైన్స్ అని, అమెరికా సైన్యం అక్కడ ఉంది, నేవల్ ఫోర్సెస్ ఉంది. 19 ఎయిర్ బేసెస్తో, అమెరికా ఎయిర్ బేసెస్తో పాటు అక్కడ కొన్ని అమెరికా యొక్క ఇవి ఉన్నాయండి ఆస్తులు, ఆయిల్ వెల్స్ ఉంటాయి. సౌదీ అరేబియా ఇవి అమెరికన్ కంపెనీలు, కెయిన్స్ అని, హెచ్పి అని, ఇలా అమెరికా యూకే కంపెనీలకు ఉంటుంది, అవి కూడా వాళ్ళ ఆస్తులు. ఇక రెండో విషయం ఏంటంటే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ ఉన్నాయి, బ్రిటన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ ఉంది, ఫ్రాన్స్, జర్మనీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి, అవి కూడా ఈ పశ్చిమ దేశాల ఆస్తులు. వాటి మీద అటాక్ చేస్తే అమెరికా తీవ్రంగా రెస్పాండ్ అవుతుంది. ఫస్ట్ పరిణామం అది, పరిణామం. కానీ అమెరికా యొక్క పరువు పోద్దండి ఇక్కడ. ఎందుకంటే అమెరికా ఎయిర్ బేసెస్ని వీటిని ఇరాన్ అటాక్ చేసిందంటే, మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇరాన్కి అంత కెపాసిటీ ఉందంటే, ఇరాన్కి ఇప్పటికే ఫాతే, షాహిద్ 102, షాహిద్ 330 ఇలాంటి మిసైల్స్, డ్రోన్లు తీవ్రంగా ఉన్నాయి, 10,000 వరకే. ఈ మిసైల్స్ పరిధిలోకే ఇవి వస్తాయి. ముఖ్యంగా ఇరాక్ అనేది చాలా దగ్గరలో ఉంటుందండి, ఇరాన్ పక్కనే. ఆ క్షేత్రాల్లో 10,000 అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ 52,000 ఫోర్స్లో ఎంతమంది చనిపోయినా అమెరికాకు పరువుకి, అమెరికా యొక్క దాని యొక్క స్టాచర్కి చాలా తీవ్రమైన విఘాతం కలిగిపోద్ది అనమాట. కాబట్టి అమెరికా తీవ్రంగా రెస్పాండ్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే ఇరాన్ను వీటి మీద అటాక్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్ దానికి వచ్చింది దౌత్యపరంగా, మా సెల్ఫ్ ప్రొటెక్షన్కి అని చెప్తుంది. మళ్ళీ ఇరాన్కి కెపాసిటీ ఒకవేళ తక్కువ ఉన్నా అక్కడ చైనా, రష్యాల కెపాసిటీని ఎక్కువ చేసే అవకాశం ఉంది, తన యొక్క మిసైల్స్ అని, ఇవి శాటిలైట్ ఇవి ఇవ్వడం వల్ల. దీనివల్ల ఏంటంటే రష్యా, చైనా కలిసి వచ్చేది ఏంటంటే అమెరికన్ ఎయిర్ బేసెస్కి అక్కడ నష్టం కలిగితే అక్కడ రష్యా, చైనాల యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. అమెరికా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇరాన్ అంత శత్రుద్దేశం చేసుకుని ఇరాన్ నుంచి అంత తీవ్రమైన అటాక్ జరిగితే అమెరికా మళ్ళా అంతటి పరువు కాపాడుకున్న ఆ దేశాల్లో పెట్టడం అసంభవం. ఎందుకంటే ఇక్కడ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఒకటి అవేకన్ అవుతుంది. కాబట్టి ఇస్లామిక్ దేశాలు, అమెరికా ఈరోజు ఇస్లామిక్ దేశాలు భయపడిపోతున్నాయి. అమెరికా ఎయిర్ బేస్లు, అమెరికా ఆర్మీ బేస్లు తమ దేశాల్లో ఉండడం వల్ల ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది కాబట్టి, ఇరాన్ అటాక్ చేస్తుంది కాబట్టి ఆయా దేశాలు భయపడుతున్నాయి. ఎందుకంటే అవి యుద్ధంలో రావడం ఇష్టం లేదు మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్కి. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతారు, యుఏఈ, ఇరాకు, ఈ జిబౌటి, ఈ దేశాలు దేనికి కూడా ఇరాన్ని కెలుక్కోవడం ఇష్టం లేదు. కానీ అమెరికా ఎయిర్ బేసెస్లో అమెరికా ఆర్మీ ఉండడం వల్ల వీటి మీద ఇరాన్ని అటాక్ చేయగలుగుతుంది. అవి కూడా ఏమీ మాట్లాడలేవు అమెరికాని అక్కడ పెట్టుకున్నందుకు. కాబట్టి భవిష్యత్తులో ఈ క్షేత్రాలు పోతే మళ్ళీ అమెరికాకి అవి పర్మిషన్ ఇవ్వవు. కాబట్టి ఒకవేళ ఇరాన్ మాత్రం ఈ అమెరికా ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేస్తే మాత్రం అమెరికాకి తీవ్ర నష్టం అవుతుంది. కాబట్టి అమెరికా ట్రంప్ ఏంటంటే ఉన్నది అసలే ట్రంప్. కాబట్టి ఇరాన్ మీద తీవ్రంగా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ద్వారా, ఇరాన్ ద్వారా తనకు తానే రెచ్చిపోయి అమెరికా ఈ టెహరాన్ మీద టాక్టికల్ ఆటం బాంబు వేసే అవకాశం కూడా అక్కడ ఉందని కనపడుతుంది. అలా జరిగితే ఇరాన్ కూడా ఈ రష్యన్ మిసైల్స్ ద్వారా తను కూడా అణ్వస్త్రాన్ని ఉపయోగించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ మీద ఈ అణ్వస్త్రం ఇరాన్ మీద ఉండే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అణుయుద్ధానికి దారితీస్తుంది. ఇప్పుడు ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ను క్లోజ్ చేస్తుందని ఫస్ట్ చెప్తుంది. కానీ అమెరికన్ బేసెస్ మీద అటాక్ చేసేస్తున్నామని బయటికి చెప్పడం లేదు. కానీ ఈ రానున్న కొన్ని గంటల్లో, రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అమెరికన్ బేసిస్ మీద అటాక్ చేయొచ్చు. అది ఎలా చేస్తుంది అనేది దానికి 2 మార్గాలు. ప్రత్యక్షంగా ఇరానీ ల్యాండ్ నుంచి ఈ అటాక్ జరగకపోవచ్చు,
అప్పుడు ఇరాన్ని నిందించడానికి అమెరికాకి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ద్వారా అమెరికా అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ని ఇరాన్ అటాక్ చేస్తుంది. కానీ నేను ఫస్ట్ ఇప్పుడు దాకా యుద్ధంలో లేనని అమెరికా చెప్తుంది ఇప్పుడు వచ్చేంతవరకు. అలాగే ఇరాన్ ఏమంటది, తన హౌతీస్ అని ఒకళ్ళు ఉన్నారు యెమెన్లో, అక్కడ రెడ్ సీ దగ్గర ఉన్నారు. ఈ యెమెన్లో ఉన్న హౌతీస్కి ఈ బాలిస్టిక్ మిసైల్ వీటికి కెపాసిటీ ఉందన్నమాట. వీళ్ళు ఆ హౌతీస్ అమెరికన్ బేసిస్ మీద అటాక్ చేస్తే అది ఇరాన్ మీదకి వెళ్ళదు. కాబట్టి హౌతీస్ ద్వారా ఈ ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తే, లేదా ఇరాక్లో ఉన్న షియా ఫోర్సెస్ ఉంటాయి, షియా తీవ్రవాద దళాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా అటాక్ చేసిన హమాస్కు ఇప్పుడు ఇజ్రాయెల్ నాశనం అయ్యారు కాబట్టి మళ్ళీ హిజ్బుల్లాకు ఉంటుంది. అంటే ఇరానియన్ ప్రాక్సీస్ ద్వారా అమెరికన్ ఎయిర్ బేసెస్ని ఇరాన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. ఇలాగే జరిగితే ఈ అమెరికాకి తీవ్రమైన నష్టం జరిగింది. ఎందుకంటే అమెరికా మళ్ళీ వచ్చి ఇరాన్ని అటాక్ చేయలేదు, హౌతీస్ మీద అటాక్ చేయాలి. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ హౌతీస్ మీద అమెరికా ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయిందనే పదం ఉపయోగిస్తున్నానంటే, ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేసి ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసే కొన్ని రోజుల ముందు ఇదే ట్రంప్ తన F-35 బాంబర్స్ వీటి ద్వారా హౌతీస్ని తీవ్రంగా అటాక్ చేశారు. సానా అక్కడ ఉన్న పోర్టులను అటాక్ చేసినా ఏం చేసినా హౌతీస్ లొంగలేదు. హౌతీస్ కూడా కొన్ని యుద్ధ విమానాలు పడేశారు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అటాక్ చేశారు. కాబట్టి హౌతీస్కి ఫోర్స్ ఉంది. అంటే అమెరికన్ ఎయిర్ బేసెస్ని హౌతీస్ అటాక్ చేస్తే హర్ముజ్ స్ట్రైట్ని ఇరాన్ క్లోజ్ చేస్తుంది. ఈ విధంగా ఇరాన్ తయారు చేసిన ఈ రెసిస్టెన్స్ని ప్రాక్సీస్ని ఇక్కడ వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది అమెరికాకి తీవ్ర నష్టం, ప్రపంచాన్ని అల్లకొల్లోలం వైపు తీసుకెళ్తుంది. గల్ఫ్ రీజన్ అయితే ఇంకా శాంతిని అక్కడ పునరుద్ధరించడానికి అవకాశం లేకుండా పోతుందండి.